ఇలా 31st కాబట్టి మా కాశీ నాకేం లేదు అంటే 50 రూపాయలు ఇస్తున్నా, తీసుకోరా కాశీ, ఎంజాయ్ చేసుకోపోయా. రైట్ రైట్. హాయ్ ఫ్రెండ్స్, ఇలానైతే 31st ఉన్నది. ఈ అందరు దావత్ చేసుకుంటారు, మనం కూడా దావత్ చేసుకోవాలి. చేసుకోకపోతే మీరు అందరూ అయితే నన్ను ఎట్లా అంటే అట్లా కామెంట్ చేస్తారు. కాబట్టి ఇదైతే ఈ వ్లాగ్ కేవలం 31st దావత్ మాత్రమే. నేను ఎట్లా చేసుకున్నా, ఏమేమి తిన్నా, ఏమేమి తినలేదు, ఏమేమి తెచ్చుకున్నా, ఏమేమి తెచ్చుకోలేదు అన్న అయితే ఈ బ్లాగ్ నేనైతే పెట్టా. చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఏదైనా తినే ఐటమ్లు తీసుకుపోదామని చెప్పేసి నేనైతే హోటల్ కాడికి వచ్చిన. ఏం జరుగుతుందో చూడండి. నేనైతే ఇక్కడ బిర్యానీ హోటల్ కి కోడిని అయితే ఆర్డర్ చేసేసిన. ఇలా 31st కాబట్టి మొత్తం హంగామా ఉండాలి. అయితే తీసుకుందామనైతే మన ఫర్హాన్ భాయ్ ఈయన వీడియోలన్నీ చూస్తాడట. స్పెషల్ నేను అక్క అని చెప్తే నేనైతే వీడియోలకి అయితే పట్టుకొచ్చిన. తీసుకోపోయి కూడా మీకు చూపిస్తా. సార్ బిర్యానీ పాయింట్ అయితే మన స్పెషల్ గా షాయితో కూడా 20 రూపీస్ ఒక పీస్ అంటే మనమైతే ఒక 5 పీసులు అయితే ఆర్డర్ చేసినాం. ఇంటికి పట్టుకోపోవడం తినేడే తినుడైతే ఉండి ఇప్పుడు ఎట్లా 100 రూపాయలు కావాలి. చికెన్ లెగ్ పీసులు, ఇవైతే చికెన్ పకోడా. మన ఇంకో ఐటమ్ వచ్చేసి ఫుల్ మురిగి, ఇది మన కోసమే ఫ్రై చేస్తారు. ఫుల్ మురిగి చికెన్ బిర్యానీ లెగ్ పీస్లు అయితే తీసుకొని మనమైతే ఇంటికి అయితే పోతున్నాం. ఇక మొత్తం వీడియో అయితే చూడండి. 31st దావత్ అయితే మనకైతే స్టార్ట్ అయిపోయింది. మనం అయితే ఇప్పుడు కోడిని తెచ్చుకున్నాం. ఈ కోడిని చూపెట్టి ఒకసారి. మొత్తం కోడి ఫ్రై చేసి పట్టుకొచ్చినాం. మళ్ళీ అయితే ఈ పకోడా అయితే పట్టుకొచ్చినాం. నేను, మా తమ్ముడు, వీడు ఇంకొకటి కాశీపాడు. ఎట్లున్నాయిరా టేస్ట్? సూపర్ నైస్. టేస్ట్ ఎట్లున్నాయిరా? సూపర్. ఇంకోటి అయితే బిర్యానీ. దీని తర్వాత బిర్యానీ తింటా, అది కూడా మీకు చూపిస్తా. చూడు, ఇంకా మనకు బీరు అలవాట్లేదు కాబట్టి మనకైతే కంపాలనే మనం అడ్జస్ట్ అయిపోవాలి. జస్ట్ చిల్ అయిపోవాలి. లైఫ్ లో చిల్ కావడానికి ఏదైనా తినాలి, ఏదైనా తాగాలి. కానీ నేను మందు ముట్ట, ఓన్లీ నాన్ వెజ్ కంప తాగుతా, నాన్ వెజ్ తింటా. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే బిర్యానీ కూడా మీకు చూపిస్తా. ఓకేనా? పదండి. 31st ఏదైనా స్పెషల్ ఉండాలని చెప్పేసి నాకైతే నా కాశీపడి చెప్పిండు. ఇక స్పెషల్ ఉండాలి, ఏం స్పెషల్ అని చెప్తే అన్న కోడి అయితే పట్టుకొద్దామని చెప్పిండు. కోడి అయితే పట్టుకొచ్చినాం. ఇంకా మావాడు అయితే 31st కు స్పెషల్ గా కోడిని తీసుకొద్దామంటే కోడిని అయితే తీసుకొచ్చినాం. ఫ్రై కోడి అన్నట్టు. దీనికైతే ఈ కొద్దిగా దీని టేస్ట్ అయితే చెప్తాను. మంచిగా ఉన్నది. మావాడు కూడా తిన్నాడు. ఒకసారి అడుగు రేట్లు ఉన్నది. మంచిగా కాశీ చెప్పరా? సూపర్ ఉన్నాయి అన్న. 31st అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ఎంజాయ్ చేయరు, కానీ తాగి బయటకు రావద్దు. ఓకేనా? రైట్. ఇప్పుడు కోడి అయితే ఫినిష్ అయిపోయింది. ఇక మాకు ముగ్గురికైతే పేట అయితే ఫుల్ టైట్ అయిపోయింది. ఇక మా కాశీప్ గడ్ ఏమంటారు కాశీబా? అంటే పెరుగు తాగుతున్నాం గంత. ఇప్పుడు లెగ్ పీస్ మొత్తం ఫినిష్ చేసినాం. పెద్ద కావాలి. వీళ్ళు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కంప్లీట్ చేసారు. ఇక మళ్ళీ ఒకటి బిర్యానీ తింటారు అటు. కాంపాలు 2 లీటర్ల కాంపాలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నా ప్లేట్ లో బిర్యానీ అయిపోయింది, కాంప అయిపోయింది. ఇక మళ్ళీ బిర్యానీ తింటారా మీరు? వీళ్ళు కుంభకర్ణుల కంటే డేంజర్ ఉన్నారు. వీళ్ళు తినడానికి కూర్చుంటే కదా ఎంత 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 తినుడే ఆవిడైతే లేదు. ఇక మావిడి ఇప్పుడు పెరుగు తాగుతానే అన్నాడు వీడు. వీడు కూర్చొని చూస్తాడు. నువ్వేం చూస్తావరా? లెగ్ పీసులు. నెక్స్ట్ బిర్యానీ తినే. ఇప్పుడు మేమైతే ఫైనల్ గా బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసినాం. బిర్యానీ టేస్ట్ నేను చెప్తే బాగుండదు, వీళ్ళిద్దరితో అయితే మీరు వినుర్రి. మంచిగా తింటాం. సూపర్ దావత్ ఎట్లుండాలి? ఫ్యామిలీ ప్యాక్ 2 ఫ్యామిలీ ప్యాక్ ఇద్దరు బతా బ్రాండ్ ప్రీమియం ఏమైందిరా? చెప్పురా, ఏమైందిరా మీకు? ఫుల్ ప్యాక్ బిర్యానీలు తిన్నామా? వీళ్ళనైతే చూసిర్రు కదా. 31st దావట్ అంటే మినిమం ఉంటది. మరి 3 కోళ్ళని అయితే దీని పొట్టు అయితే ఇందులో మనమైతే ఎంజాయ్ చేసినాం. ఇక నెక్స్ట్ అయితే మన కేక్ కోసే టైంకి అయితే ముహూర్తం అయిపోయింది. పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన కేక్ కోసే టైం అయితే అయిపోయింది. కేక్ కోయడానికి నేను రీజన్ ఏంటంటే, నేను కేక్ కోసే ముందు మీ అందరికి అయితే ఒక చిన్న స్టోరీ చెప్తా. మన లైఫ్ లో కొన్ని వేస్ట్ పార్ట్లు, నా లైఫ్ లో December
2025 లో నాకు బెస్ట్ నేర్పినటువంటి లెసన్ ఏమిటంటే నా లైఫ్ నుంచి అయితే కొన్ని వేస్ట్ పార్ట్స్ ఉన్నటువంటివి వెళ్ళిపోయినాయి. ఆ సంతోషంలో నేనైతే కేక్ కోస్తున్నా. ఈ 2026 మరింత సంతోషంగా, సంబురంగా, మరింత ఆనందంగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మీరందరూ కూడా 2026 లో చాలా బాగా ఆనందంగా, సంతోషంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ 2026 ని సుఖ సందర్భించుకొని ఏదైతే అదే సరే. ఇప్పుడైతే మనం కేక్ అయితే కోద్దాం. కేక్ కోసి నేనైతే ముందు కాశీ పని పెడతా, తర్వాత మా రేహాన్ మా తమ్ముడు అయితే వీడియో తీస్తాం, దానికి కూడా పెడతా, మీరు చూడుర్రి. ఓకే నా ఫ్రెండ్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పరా కాశీ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కేక్ అయితే కోస్తున్నా, కేక్ కోసేసినాం మనం. ఓకే గాయ్స్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేనైతే మీ ముందటికైతే పట్టుకొస్తూనే ఉంటా. నేను మీ ప్రిన్స్ ఇబ్రాహీం. నా ఛానల్ ధర్మాపురి హంగామా 2 అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ప్రిన్స్ ఇబ్రాహీం అనేది నా అకౌంట్ ఉంది, దాన్ని కూడా ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.